ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి అనిల్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ అంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఓవరాల్ పూర్తి అదుపు చేసేందుకు ఫైర్ ఉన్నారు. మొత్తంగా రెండు బోర్డులు కూడా పూర్తిగా వ్యాపించాయి. ఆ మంటలను పూర్తిగా అదుపు చేశారు. రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రయాణికులను బయటకు పంపించేసి ఎవరిని కూడా అలౌ చేయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ కంపార్ట్మెంట్ లోనే మంటలు చెలరేగినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత ఉన్నటువంటి B6 బోగి కావచ్చు, అలాగే M1 బోగి, ఈ మూడు బోగిలకు మంటలు వ్యాపించిన తర్వాత మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా సంఘటన స్థలానికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి చేరుకుంటే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మంటలు కూడా అదుపులోకి వచ్చినట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇంకా ఎక్కడైనా లోపల ఫైర్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అన్న కోణంలో భూమిలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఎక్కడైనా మళ్ళీ మంటలు వచ్చేటువంటి అవకాశం ఉందా అన్న కోణంలో అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు దగ్గరుండి అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నిటిపై కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా విచారణ చేపడుతున్నారు. ఎందుకు ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే కోర్బా నుంచి విశాఖ వచ్చి విశాఖలో హాల్ట్ అయినటువంటి ఈ ట్రైన్ మరి కాసేపట్లోనే తిరుమల ఎక్స్ప్రెస్గా విశాఖ నుంచి కడప బయలుదేరబోతుంది. సమయం గడిచే కొద్దీ ప్రయాణికులు కూడా వచ్చి ఈ రైలు ఎక్కి ఉండేవారు. ఒకవేళ ప్రయాణికులు ఉన్న సమయంలో ప్రమాదం జరుగుంటే కనుక ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద పెనుముప్పు తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మంటలు ఇప్పటికే అదుపులోకి వచ్చాయి. ఎక్కడైనా మళ్ళీ ఫైర్ రైజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్న కోణంలో ఫైర్ సేఫ్టీ అధికారులంతా కూడా క్షుణ్ణంగా ఈ 3 బోగీలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 3 బోగీల్లో మంటలు చెలరేగుతున్నప్పుడే మిగతా రైలు అంతటిని కూడా విడదీసి విడివిడిగా 2 భాగాలను వేరుగా చేయడంతోనే ఇంకా మిగతా బోగీలకు కూడా మంటలు అంటుకోకుండా 3 బోగీలకే మంటలు పరిమితమయ్యాయి. ఓవరాల్గా చూస్తే కనుక మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంకా కథన రంగంలోనే ఉన్నారు. మంటలు ఎక్కడైనా చెలరేగితే కనుక వెంటనే అదుపు చేసేందుకు తగిన కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. ఇంకా మంటలు ఎక్కడైనా ఏర్పడే అవకాశం ఉందా లేదా అన్న కోణంలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తిక్, అనిల్, అంటే ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా చూసారా? అధికారులు ఏం చెప్తున్నారు దీనికి? ప్రస్తుతానికి రైల్వే శాఖ అధికారులకు సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రమాదం జరిగింది కనుక వెంటనే మంటలను అదుపు చేసే పనిలోనే రైల్వే అధికారులు నిమగ్నమై ఉన్నారు. అంటే 2 గంటల 30 నిమిషాలకి విశాఖ నుంచి కడప వరకు తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరాల్సి ఉంది. అసలు ఆల్టర్నేట్గా ట్రైన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే టైమింగ్ ఏమైనా మారుస్తారా, టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, లేకపోతే ఎటువంటి వెసులుబాటు కల్పిస్తారు, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారనేది ఇంకా రైల్వే అధికారుల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చే కనుక పూర్తిగా రైల్వే అధికారులు ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ప్రాథమికంగా నిర్ధారించాల్సి ఉంది. ఆ ప్రాథమిక నిర్ధారణ పూర్తయిన తర్వాత ఈ 2 గంటలకి 2:30 ప్రాంతంలో బయలుదేరాల్సినటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ ఇదే కనుక అయితే కనుక పూర్తిగా దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే రైలుని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఈ తొలగించిన బోగీలు ఏవైతే ఉన్నాయో 3 బోగీలు B7, B6 అలాగే M1 బోగీలు, ఈ 3 బోగీల స్థానంలో ఆల్టర్నేట్గా వేరే బోగీలు పెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. కార్తిక్, అంటే అనిల్, ఇప్పుడు M1, B7, B6 బోగీల్లో అంటే ఏసీ బోగీల్లో మాత్రమే జరిగింది. సేఫ్టీ ప్రికాషన్స్ లాంటివి లోపల ఏమీ అందుబాటులో లేవా? దీనిపై అధికారుల స్పందన ఏమైనా ఉందా, లేకపోతే ప్రయాణికుల రియాక్షన్ ఏంటి, దీనిపై ఏమైనా ఉన్నాయా లేవా అని? సాధారణంగా ఏసీ బోగీల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, కానీ అవి ఉన్నాయా లేదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఏసీ బోగీలో మంటలు చెలరేగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత సాధారణంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉంటుందనేది అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తారు. కానీ ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటికే అధికారులు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై ఇప్పటికే విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. డిఆర్ఎం స్థాయి అధికారితో
పూర్తిగా అసలు ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలు ఇప్పటికే విచారణ చేపడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రాథమిక నిర్ధారణకు అంటే ప్రమాదం ఎందుకు జరిగిందనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీడియా కూడా సమాచారం వెలువరించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏసీ బోగీల్లో ప్రమాదం జరిగింది కనుక తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాలు కూడా ఈ విచారణలో వెల్లడయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చెలరింగిందా, లేకపోతే ఆకతాయిలు ఎవరైనా ఏమైనా చేశారా? ఎందుకంటే ట్రైన్ కోర్బా నుంచి విశాఖ వచ్చి విశాఖలో హాల్ట్ అయింది. రైలు మళ్ళీ తిరిగి బయలుదేరడానికి కూడా సమయం ఉంది కనుక, ఖాళీగా ఉంది కనుక ఎవరైనా లోపలికి ఎంటర్ అయ్యి ఏమన్నా చేశారా అనేది కూడా పూర్తిగా తేలాల్సిన అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. కార్తిక్, అనిల్, అంటే మరి ప్రత్యక్ష సాక్షులు అంటే ప్రయాణిస్తున్న వారు వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వారేం చెప్తున్నారు అసలు ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి? ప్రమాదం జరిగిన సమయంలో ఆ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పరిసరాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే సీసీ ఫుటేజ్ అంతా కూడా సేకరించి ఎవరున్నారు ఏంటి అనే దానిపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, ఆ భోగికి దగ్గరగా ఎవరైనా ఉన్నారా, లేదంటే ప్రమాదం జరగడానికి ముందు ఆ భోగిలోకి ఎవరైనా ప్రవేశించారా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగితే కనుక అది అధికారుల లోపమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. కానీ ప్రమాదం జరగక ముందు ఆ భోగిలలోకి ఎవరైనా ఎంటర్ అయ్యారా లేదా అనేది పూర్తిగా ప్రమాదానికి ముందు సీసీ ఫుటేజ్ని అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. డిఆర్ఎం స్థాయి అధికారి కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రమాదం ఎందుకు జరిగిందనేది ప్రాథమికంగా మరి కొద్ది గంటల్లోనే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మంటలు అయితే కార్తిక్ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎక్కడైనా ఇంకా ఏమైనా మంటలు మళ్ళీ తిరిగి చెలరేగే అవకాశం ఉందా లేదా అనే కోణంలో ఏసీ బోగిల్లో ఉన్నటువంటి ఆ 3 బోగిల్లో ప్రమాదం జరిగింది కనుక ఆ 3 బోగిల్లో ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 4వ బోగికి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని వెంటనే ఆ బోగీలను డివైడ్ చేశారు కనుక మంటలు ఈ 3 బోగీలకు మాత్రమే పరిమితమై ప్రస్తుతం ఆ 3 బోగీల్లో మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. కార్తీక్, అంటే అనిల్, ప్రస్తుతం ఆ 3 బోగీలు ఎక్కడున్నాయి? రైల్వే స్టేషన్కు దూరంగా ఏమన్నా తరలించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అధికారులు, లేకపోతే అక్కడే ఉండి అగ్ని ఇంకా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? కోర్బా విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 బోగీలు మంటలు చిక్కుకున్నట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించినట్టుగా కూడా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రతా బలగాలు, పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టారు. కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విశాఖ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్,
ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద అగ్ని ప్రమాదం చోటిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అగ్నిమాపక శాఖ అధికారులు అదేవిధంగా జీఆర్పీ అధికారులు కూడా పూర్తిగా కూడా మంటలు అదుపులోకి జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము B7 భోగి పూర్తిగా దగ్ధమైన దృశ్యాలను చూస్తున్నాము. రెస్క్యూ టీం కూడా పూర్తిగా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇది అగ్ని ప్రమాదం కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు అదేవిధంగా పూర్తిగా కూడా రైల్వే శాఖ అధికారులు చేరుకున్నారు. ఏ విధంగా ఉందని మొత్తం అంతా కూడా భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడుతూ వచ్చాయి. భారీగా కూడా నల్లటి పొగ కూడా మొత్తం అలుముకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఈ భోగిలకు సంబంధించి పూర్తిగా మనకి ఏ విధంగా దృశ్యాలు చూస్తున్నాము. ఎందుకంటే మొత్తం పూర్తిగా కూడా భోగిలన్నీ దగ్ధమైపోయిన ఘటన కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రస్తుతం రైల్వే ట్రాక్ మీద చూస్తున్నాము. రైల్వే ట్రాక్లో పూర్తిగా ఏ విధంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా రైల్వే ట్రాక్కి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం కూడా అన్ని భోగిలు దగ్ధమైపోయిన ఘటన కనిపిస్తుంది. అయితే మొత్తం ఏ విధంగా ఉంది, మొత్తం అంతా ట్రాక్ మొత్తం కూడా బూడిద రంగు ఆకారంలో కూడా మారిపోయింది. ఎందుకంటే మొత్తం అంతా ట్రాక్ సంబంధించి కూడా మొత్తం దగ్ధమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది దీని కనెక్టివిటీ ఉన్న మరొక భోగిని మనం చూస్తున్నాము. కనెక్టివిటీకి సంబంధించిన రోడ్ మార్గాన్ని కూడా పూర్తిగా చూస్తున్నాము. ఎందుకంటే ఆ ట్రాక్ పై ఉన్న మరొక భోగి కూడా సగంగా కాలిపోవడంతో అక్కడి నుంచి ఆ భోగిని కనెక్టివిటీ కట్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, అదేవిధంగా సుమారు 4 భోగిలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదం గురయ్యాల్సి వచ్చింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీడియో అప్పలరాజుతో తెరసాగి టీవీ విశాఖపట్నం నుంచి. రైల్వే స్టేషన్ ఒక్కసారిగా అమాంతం కూడా పూర్తిగా కూడా ఒక బీభత్సమైన వాతావరణం. విశాఖపట్నంలో ఎప్పుడు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఒక్కసారిగా అమాంతం కూడా పూర్తిగా కూడా ఒక బీభత్సమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఎప్పుడు రద్దీగా ఉండే చాలా వరకు ప్లాట్ఫామ్ అనేవి కూడా నిర్మాషంగా మారిపోయి ఒక్కసారిగా భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ ఎత్తున మనకి నల్లటి పొగలు కూడా అలుముకున్నాయి. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అక్కడ ఉన్న ప్రయాణికులు ఏమైనా తీసుకెళ్లారు, తిరుమల కనెక్ట్ చేసిన భోగిలు పూర్తిగా కూడా ఏ విధంగా అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులు కూడా నేరుగా ఈ మార్గం గురించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొట్టమొదటిగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా పూర్తిగా కూడా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే చూస్తున్నాం మనం రైల్వే అధికారులు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సార్, మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు? ఆ ప్రమాదం గురించి ఏమైనా తెలిసిందా? మాకు తెలియదు. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు? కమర్షియల్ మాకు తెలియదు. ఏ టైంలో జరిగింది? ఇక్కడ తెలియదండి, అది అక్కడే అడగాలండి. ఇక్కడ తెలియదు. ఏ టైంలో జరిగింది సార్? ఇక్కడ తెలియదమ్మా, అక్కడే అడగాలి అది. సార్, ఇది పూర్తిగా కూడా ప్రయాణికులు కూడా పూర్తిగా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటికి తరలిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి కమర్షియల్ డిపార్ట్మెంట్, మరోవైపు ఏసీకి సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్లో నిలుపుదల అయిన సమయంలో ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఆ మరమ్మతులతో పాటు మొత్తం సెక్యూరిటీ విభాగం కూడా చేయాల్సి ఉంటుంది. చూద్దాం, ఒకవైపు ప్రమాదానికి గురైన ప్లాట్ఫామ్ పక్కనే వందే భారత్ ట్రైన్ కూడా నిలిపి ఉంచారు. ఎందుకంటే వరుసగా ఎప్పుడు కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది. అనేక ట్రైన్లతోటి ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉంటుంది. ప్రయాణికులు కూడా భారీ ఎత్తున కూడా ఒకవైపు విశాఖపట్నం నుంచి హైదరాబాద్, చెన్నై, ముంబై ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే విశాఖపట్నం కనెక్టివిటీ రోడ్డుగా ఉంటుంది. ఒకవైపు రాయగడ అటువైపు నుంచి కూడా ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే ఇంత పెద్ద ప్రమాదం, సుమారు 4 భోగిలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా పెద్ద అంశంగా కనిపిస్తుంది. పూర్తిగా కూడా మొత్తం ప్రయాణికులు కూడా అంతా వెనుదిరిగెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎవరైతే అధికారులు ముఖ్యంగా ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి పూర్తిగా అందరినీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 గుండా కూడా తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా తమ సామాన్లు తీసుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలను పట్టుకొని లగేజ్లతో పట్టుకొని ప్రమాదం స్థాయి ఆ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా నిప్పురవలు ఎగిసిపడడం, తర్వాత నల్లటి పొగ, ఏసీ భోగి కావడంతో పూర్తిగా ఏసీ భోగిలో నుంచి దుప్పట్లు, అదేవిధంగా క్లాత్ ఐటమ్స్, మరోవైపు పరుపు ఐటమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన దృశ్యం కనిపించింది. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర కూడా మరొక ట్రైన్ కూడా నిలిపివేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రికల్ లైన్ కూడా
ఆపివేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇలాంటి ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరొకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్న ట్రైన్ కూడా పూర్తిగా నిలుపుదల చేసి దాన్ని కూడా ఒకసారి చెకప్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం అంతా మరొకసారి చెక్ చేస్తున్నారు. అంటే ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రమాద తీవ్ర స్థాయి మరొకసారి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే పూర్తిగా కూడా ఆ ట్రైన్కి సంబంధించి మరొక బోగీలన్నింటిని కూడా ఒకసారిగా క్లోజ్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఈ విధంగా ట్రైన్ని క్లోజ్ చేసి నిలుపుదల చేసి చాలా వరకు ఆపేసినట్టుగా తెలుస్తుంది. విడుదల అప్పలరాజుతో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.